హెయిర్ ఆయిలింగ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, వాళ్ళు ఇదే హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు కానీ వాళ్ళకి హెయిర్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అయ్యాయి, కానీ మనం యూజ్ చేస్తే హెయిర్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు అని. దానికి కారణం ఒక్కొక్కరికి ఒక్కొక్క హెయిర్ పొరాసిటీ అనేది ఉంటుంది. మీ హెయిర్ పొరాసిటీ తెలుసుకోకుండా హెయిర్ ఆయిల్ అప్లై చేస్తే ఏ బెనిఫిట్ కనపడదు. మీ హెయిర్ కోమ్ చేసినప్పుడు కొంచెం హెయిర్ వస్తుంది కదా, అది తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో వేయండి. ఒక 2 to 5 minutes తర్వాత మీ హెయిర్ పైనే ఫ్లోట్ అవుతూ ఉంటే మీకు లో పొరాసిటీ అని అర్థం. లేదు మిడ్ వేలో ఫ్లోట్ అవుతూ ఉంటే మిడ్ పొరాసిటీ అని అర్థం. లేదు కిందకి వెళ్ళి సెటిల్ అయిపోతే మీకు హై పొరాసిటీ అని అర్థం. అదే మీకు లో పొరాసిటీ ఉంటే జజోబా ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, అవకాడో ఆయిల్ యూజ్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. మీకు మీడియం పొరాసిటీ ఉంటే బ్లాక్ సీడ్ ఆయిల్, నీమ్ ఆయిల్, రోజ్ హిప్ ఆయిల్ అనేది హెల్ప్ అవుతుంది. మీకు హై పొరాసిటీ ఉంటే కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తే హెల్ప్ అవుతుంది. ఇంత మంచి యూస్ఫుల్ టిప్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.